గ్లోబల్ ఎఫెక్ట్తో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. మరోసారి డిసెంబర్లో వడ్డీ రేట్లని యుఎస్ ఫెడ్ తగ్గిస్తుందన్న అంచనాలు వెలువడటం, ప్రపంచ ఆర్థిక మందగమన వార్తలతో ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడుల్ని గోల్డ్ వైపు మళ్లించారు. దీంతో ఇవాళ దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పైకి వెళ్లాయి. ఇవాళ తులం గోల్డ్ 2180 రూపాయలు, కిలో వెండి ధర 4750 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,26,300 రూపాయలు, కిలో వెండి ధర 1,56,400 రూపాయలు పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ దూసుకుపోతోంది. యుఎస్ ఫ్యూచర్స్లో ఇవాళ ఔన్స్ గోల్డ్ రేట్ ఏకంగా $80కి పైగా పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేట్ $4,100 దిశగా పరుగులు పెడుతోంది. మరోసారి ఈ రోజు గోల్డ్ అలాగే వెండి రేట్లు పెరిగిన విషయానికి సంబంధించి మార్కెట్ ఎక్స్పర్ట్ క్రాంతి గారు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి క్రాంతి గారు. నమస్తే మేడం. సో చూస్తూ వచ్చాము కొద్ది రోజుల నుండి గోల్డ్ రేట్ తగ్గటం ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ ఒకసారిగా పెరగడాన్ని చూస్తున్నాము. సో ఎలా ఉండబోతోంది ఫ్యూచర్? అంటే గోల్డ్ ధరలుగానే చూసినట్లయితే ఒకసారిగా బాగా పెరిగిన గోల్డ్ రేట్లు దివాళీ తర్వాత కొంచెం కన్సాలిడేషన్ మరియు ఒక కరెక్షన్ ఫేజ్ కూడా మనం చూడటం జరిగింది. గ్లోబల్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే గోల్డ్ ప్రైసెస్ $4,300 పర్ ఔన్స్ టచ్ చేసి ఇప్పుడు $4,000 దగ్గర ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంటాం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే గోల్డ్ ప్రైసెస్ లో మరియు సిల్వర్ ప్రైసెస్ లో ఒక స్థిరత్వం అనేది కనపడుతుంది. ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. ఇన్ కేస్ ప్రస్తుతం కనుక చూసినట్లయితే జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా స్టేబుల్ గా ఉంది. సో వడ్డీ రేట్లు కనుక మనం చూసినట్లయితే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అగైన్ మళ్ళీ వడ్డీ రేట్లు కనుక డిసెంబర్ లో కనుక తగ్గించినట్లయితే మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ కి మళ్ళీ తిరిగి రెక్కలు రానున్నాయి. ప్రస్తుతానికైతే గోల్డ్ ప్రైసెస్ స్థిరంగానే ఉండడానికి అవకాశాలు క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. ఓకే. అండ్ ఇక స్టాక్ మార్కెట్స్ విషయానికి వస్తే కూడా ఇవాళ మన సూచీలు ఫుల్ జోష్ కనిపిస్తున్నాయి. సో ఇవాల్టి ట్రెండ్ పై మీ విశ్లేషణ ఏంటి? ఒకటి, స్టాక్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే 26,000 లెవెల్ నిఫ్టీ గత 15 రోజుల క్రితం టచ్ చేసి కొంచెం మార్కెట్లు కూడా ఒక కరెక్టివ్ ఫేజ్ లో ఉంటాం మనం చూస్తున్నాం. ప్రస్తుతం నిఫ్టీ 25,500 దగ్గర సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ గా క్లోజింగ్ అవటం మనం చూస్తున్నాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ చాలా సెలెక్టివ్ గా బయింగ్ చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్లు ఏదైతే యుఎస్ షట్ డౌన్ ఒక చివరి దశకి చేరటం, అంతేకాకుండా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కూడా ఒక పాజిటివ్ దిశగా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు రావడంతో ప్రస్తుతం అయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్ లోనే క్లోజ్ అవటం మనం చూస్తున్నాం. అండ్ క్రాంతి గారు, ఇట్లాంటి టైంలో కొత్త పొజిషన్స్ ని తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారు? ప్రస్తుతం అయితే మనకి ఎర్నింగ్ సీజన్ అనేది కంక్లూడ్ అయిపోయింది. ఈసారి ఎర్నింగ్ సీజన్ కనుక చూస్తే ఎక్కడ నెగిటివ్ డిసప్పాయింట్మెంట్స్ అయితే లేవు. ఈ టైంలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్ చేయాలి. ఈ టైంలో మీడియం టు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయడం అనేది కొంచెం జాగ్రత్తగా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం మంచిది ఇన్వెస్టర్స్. ప్రస్తుతానికి ఏ రంగాల్లో ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే యుఎస్ లో కనుక వడ్డీ రేట్లు కనుక తగ్గించినట్లయితే డిసెంబర్ లో దాని యొక్క ప్రభావంతో ఇండియాలో కూడా వడ్డీ రేట్లు తగ్గించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కూడా బాగా కూల్ ఆఫ్ అయింది. మీడియం టు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్, కన్స్యూమర్ గ్రూప్స్, అంతేకాకుండా ఇన్ఫ్రా రంగ షేర్స్ కనుక చూసినట్లయితే లాస్ట్ 1 year నుంచి బాగా కన్సాలిడేట్ అవుతూ మనం చూస్తున్నాం. సో ఇన్ఫ్రా స్టాక్స్ లో కూడా బడ్జెట్ లో ఈ ఇన్ఫ్రా ఎక్స్పెండిచర్ కి క్యాపెక్స్ కి బాగా ఎక్కువ పెద్దపీట వేయడానికి అవకాశం ఉంది రాబోయే బడ్జెట్ లో 2025-2026 లో. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ఇన్ఫ్రా స్టాక్స్ ని కూడా ప్రస్తుతం స్లోగా యాడ్ చేయొచ్చు. ఓకే. అండ్ చివరిగా గోల్డ్ తో పాటు స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి మీరు ఏదైనా సలహా ఇచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం కనుక చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ఏదైనా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఏ రకంగా ఉన్నాయో చూసి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఐటీ స్టాక్స్ కనుక చూసినట్లయితే కంపెనీస్ ఏదైతే ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కానీ లేకపోతే టీసీఎస్ కానీ చూస్తే కనుక స్టాక్స్ చాలా అట్రాక్టివ్ గానే కనపడుతున్నాయి. కానీ ఏంటంటే యుఎస్ లో ఎటువంటి అనిశ్చితి కనుక పెరిగినట్లయితే ప్రధానంగా ఐటీ స్టాక్స్ మీద నెగిటివ్ గా ఇంపాక్ట్ అవడానికి అవకాశం ఉంది. కానీ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్
ఇన్ఫోసిస్ కానీ లేకపోతే టీసీఎస్ టెక్నాలజీస్ కానీ లాంగ్ టర్మ్ లో యాడ్ చేసుకోవచ్చు డిప్స్ లో. అంతేకాకుండా ఎల్ఎన్టీ లాంటి షేర్ కూడా బాగా ఇప్పుడు ప్రస్తుతం అట్రాక్టివ్ లెవెల్లో కనపడుతున్నాయి. ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో డిప్స్ లో ఎల్ఎన్టీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు ఫర్ ద అనాలిసిస్.